విదేశాలలో విద్యను అభ్యసించడానికి అవసరమైన అన్ని సమాచారాలను తాము అందించి ఉపాధి అవకాశాలను అందిస్తామని ఇంటర్నేషనల్ క్యాంపస్ కనెక్ట్ వ్యవస్థాపక సీఈఓ నరసింహ బందార్ల తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు 2 సంవత్సరాల వ్యవధిలో సుమారు 1200 మంది విద్యార్థులను విదేశాలలో విద్య కోసం తగిన తర్ఫీదు అందించి పంపించామని తెలిపారు. విదేశాలలో విద్య అంటే అనేక సందేహాలు వస్తాయని, ఎంచుకున్న కోర్స్, దేశం, అక్కడి పరిస్థితులపై ఆందోళన వస్తాయని తెలిపారు. ఇలాంటి సందేహాలు తమ ఐసీసీ ఇంటర్నేషనల్ క్యాంపస్ కనెక్ట్లో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేటెడ్ పోర్టల్ ద్వారా అవసరమైన సమాచారాన్ని పొందుపరిచామని తెలిపారు. ఆగస్టు 3న గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2024ను తిరుపతి బస్టాండ్ సమీపంలోని కెన్సస్ హోటల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఫెయిర్ 100% విదేశీ విశ్వవిద్యాలయాలకు చెందిన ప్రతినిధులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు వారు ఎంచుకున్న కోర్సుకు తగిన విశ్వవిద్యాలయం, అక్కడ బోధన, వాతావరణ పరిస్థితులు, ఆ ప్రాంత నేరాల నిష్పత్తిని తెలుపుతాయని తెలిపారు. దీన్ని బట్టి విద్యార్థి తాను ఎంపిక చేసుకున్న కోర్సుకు సరైన చోటును ఎంపిక చేసుకోగలుగుతారని తెలిపారు. విదేశాలలో విద్య కోసం నిర్వహించే ఈ ఫెయిర్కు వచ్చి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసుకోవచ్చునని కోరారు. ఈ కార్యక్రమంలో ఐసీసీ గ్లోబల్ హెడ్ శిరీష్ తదితరులు పాల్గొన్నారు. చాలామంది స్టూడెంట్స్, బ్రైట్ స్టూడెంట్స్, టాప్ కాలేజ్లో చదివిన స్టూడెంట్స్ అందరూ, సో వాళ్ళు మంచి స్కోర్స్ వచ్చి ఉంటాయి. బట్ వాళ్ళు అక్కడికి వెళ్ళే కాలేజీ చాలా Tier 2, Tier 3 చిన్న కాలేజెస్ ఉంటాయి. సో దట్ వాజ్ ద మేజర్ ప్రాబ్లమ్. సో మంచి స్టేజ్కి వెళ్ళాలంటే యూ హ్యావ్ టు స్టడీ ఇన్ ఎ వెరీ గుడ్ కాలేజ్, సో వేర్ యూ గెట్ గుడ్ స్కాలర్షిప్స్, అన్ని కల్చర్ అంతా ఉండేలాగా. సో దట్స్ వేర్ మేము ఏం చేసామంటే, అప్పుడు వాళ్ళకి ద ప్రాబ్లమ్ ఈజ్, వీ స్పోక్ టు సో మెనీ స్టూడెంట్స్, ద ప్రాబ్లమ్ ఈజ్ వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ లేదు. మంచి కాలేజీలకు వెళ్ళాలంటే ఎలా అనేది తెలియదు. సో అండ్ అదర్ మేజర్ ప్రాబ్లం ఏంటంటే, ఒక విలేజ్లో రూరల్ ఏరియా నుంచి వచ్చిన ఒక స్టూడెంట్ యూఎస్కి వెళ్ళి చదవాలంటే వాళ్ళకి అంబిషన్ ఉంటుంది, కానీ వాళ్ళకి ఎలా చదవాలి, ఎక్కడ ఈ ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ తెలియదు. సో దట్స్ వేర్ ఈ ఒక స్టూడెంట్కి కావాల్సిన టోటల్ కంప్లీట్ డేటా, ఒక యూనివర్సిటీ తీసుకుంటే మీరు హార్వర్డ్ యూనివర్సిటీ, స్టూడెంట్స్కి ప్రాబ్లం ఏంటంటే ఈ హార్వర్డ్ యూనివర్సిటీలో చదవాలంటే ఆ యూనివర్సిటీ గురించి డీటెయిల్స్, అసలు వాళ్ళ ఫీజు ఎంత, లైక్ యాక్సెప్టెన్స్ రేట్ ఎలా ఉంటుంది, ఏం కోర్సెస్ ఆఫర్ చేస్తారు, సో వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది, సో డిఫరెంట్ ఎలా ఉంటారు పీపుల్ అనేది అవంతా. సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మేము డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళ దగ్గర నుంచి డేటా తీసుకొచ్చి, సో వీ హ్యావ్ కంపైల్డ్ ఎ పోర్టల్. సో మీరు చూసే మా కంపెనీ పేరు ఇంటర్నేషనల్ క్యాంపస్ కనెక్ట్. సో దిస్ ఈజ్ అవర్ పోర్టల్. సో ఇంటర్నేషనల్ క్యాంపస్ కనెక్ట్కి వెళ్తే, సో ఒక స్టూడెంట్ ఇప్పుడు మన పిల్లల్ని యూఎస్కి పంపించాలంటే, ఆర్ ఎనీ కంట్రీకి పంపించాలంటే, సో మనం మన ఫ్రెండ్స్తో మాట్లాడాలి, లేకపోతే మన రిలేటివ్స్తో మాట్లాడాలి, ఆర్ చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలంటే వెబ్సైట్స్కి వెళ్ళి సెర్చ్ చేసుకోవాలి, ఇవన్నీ చేయాలి కదా. సో ఒక పోర్టల్లో మొత్తం అంత డేటాని ఒక పోర్టల్లోకి తీసుకొచ్చాము. ఇప్పుడు ఒక స్టూడెంట్కి, ఒక పేరెంట్కి కావాల్సిన కంప్లీట్ రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ కంపైల్డ్ ఇంటూ అవర్ పోర్టల్. ఇంటర్నేషనల్ క్యాంపస్ కనెక్ట్ ద్వారా మేము ఒక గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ కండక్ట్ చేస్తున్నాం. ఈ ఆగస్ట్ 3వ తేదీన హోటల్ కెన్సిస్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. ఇట్ విల్ బి మార్నింగ్ 10 o'clock టు ఈవినింగ్ 5 o'clock. సో స్టూడెంట్స్ డైరెక్ట్గా యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్తో మాట్లాడచ్చు. ఈ రిప్రజెంటేటివ్స్ ఏ యూనివర్సిటీస్ నుంచి, ఏ కంట్రీస్ నుంచి వస్తారంటే, యుఎస్లో ఉన్న యూనివర్సిటీస్, కెనడాలో ఉన్న యూనివర్సిటీస్, ఆస్ట్రేలియాలో ఉన్న యూనివర్సిటీస్, సో పలు దేశాల నుంచి యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ వస్తుంటారు. సో ఎనీ స్టూడెంట్ ఏదైనా ఉద్దేశంతో నేను యుఎస్ వెళ్ళాలి, నేను ఆస్ట్రేలియా వెళ్ళాలి, బట్ ఎలా వెళ్ళాలి, ఏం డాక్యుమెంట్స్ ఇవ్వాలి, సో నేను దానికి సరిపోతానా లేదా, దాని ఫీ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, సరే ఫీజు తెలిసింది, ఇది తెలిసింది, బట్ మరి నాకు ఎడ్యుకేషన్ లోన్ వస్తుందా, ఎస్, ఎవ్రీథింగ్, ఎవ్రీ క్వశ్చన్ విల్ బీ ఆన్సర్డ్. సో వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ పరంగానే కాకుండా అక్కడ హెచ్డిఎఫ్సి వాళ్ళు, అవాన్సే ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు కూడా ఉంటారు అక్కడ. దే విల్ ఆల్సో హెల్ప్ ది స్టూడెంట్ ఇన్ అండర్స్టాండింగ్ ది ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెస్. కంప్లీట్ ఒక ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ వచ్చేస్తుంది. ఒక స్టూడెంట్ ఇండియా నుంచి బయటికి వెళ్ళి చదువుకొని మళ్ళీ తిరిగి ఇండియా వచ్చే వరకు వాట్ హీ హ్యాస్ టు డూ అనేది ఒక అవగాహన సదస్సు అది. సో హీ క్యాన్ ఇంటరాక్ట్ విత్ ది యూనివర్సిటీ పీపుల్ డైరెక్ట్లీ.